హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో కుంతీదేవి వెనక్కి తిరిగి చూడకుండా అర్జునుడికి లభించిన దానం ఏదైనా సరే మీ ఐదుగురు సరిసమానంగా పంచుకోండి ఆదేశిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ధర్మము ఆది అనంతము సత్యమ సత్యము సాధకలంకము జాత్యంకార పర్యవసానము శక్తి ఇదే భక్తి ఇదే జీవన్ ముక్తికి మార్గమిదే పంచమ వేద సారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇది జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే ఇది మహాభారతం. కుంతీదేవి మాటలు విన్న పాండవులు ఐదుగురు, ద్రౌపది కూడా చాలా ఆశ్చర్యంతో అంతే చూస్తూ నిలబడిపోయి ఉంటారు. ఆ తర్వాత కుంతీదేవి పూజను ముగించుకొని హారతి తీసుకొని యుధిష్ఠిరుడి దగ్గరికి వస్తుంది. అప్పుడు యుధిష్ఠిరుడు బాధతో తల వంచుకొని నుంచొని ఉంటాడు. అప్పుడు కుంతీదేవి ఏమైంది యుధిష్ఠిరా అని అడుగుతుంది. అప్పుడు యుధిష్ఠిరుడు అర్జునుడి వైపు చూపించగా అర్జునుడి వెనక నుంచి ద్రౌపది వరమాలతో కనిపిస్తుంది. అప్పుడు కుంతీదేవి వాళ్ళని చూసి చాలా ఆశ్చర్యపోయి తన చేతిలో ఉన్న పళ్ళాన్ని కింద పడవేస్తుంది. అప్పుడు అర్జునుడు, అలా అనేసారేంటి అమ్మా, నాకు దానంగా లభించింది పాంచాల రాజకుమారి అయిన ద్రౌపది. ఆమె నాకు భార్య అవుతుంది, అలాగే మీకు కాబోయే కోడలు అవుతుంది. ఆమెను మేము సమానంగా ఎలా పంచుకుంటాము? అయినా ఒక కన్యను 5 భాగాలుగా చేసి మేము 5గురం ఎలా పంచుకోగలమమ్మా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న ద్రౌపది అక్కడి నుంచి బాధతో బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు కుంతీదేవి ఆగమ్మ ద్రౌపది అని ఎంత పిలుస్తున్నా వినిపించుకోకుండా ద్రౌపది వెళ్ళిపోతుంది. అప్పుడు కుంతీదేవి, అయినా అర్జున, నువ్వు ఒక కన్యను దానం అనే పదం ఎందుకు ఉపయోగించావు అని అడుగుతుంది. అప్పుడు అర్జునుడు, దానం అంటే కన్యాదానం అమ్మా, మీరే ఎప్పుడూ చెప్తూ ఉంటారు కదా, ఈ సృష్టిలో అన్ని దానాల కన్నా కన్యాదానమే ఎంతో శ్రేష్టమైనదని, ఆ కన్యాదానం వల్ల యాచించేవాడి అదృష్టం కూడా మారిపోతుందని, అదే అర్థం ఉపయోగించి నకులుడు కూడా మన అర్జునుడి అదృష్టం మారిపోతుందని అన్నాడు అని అంటాడు. అప్పుడు ధర్మరాజు, అయినా అమ్మా, మీరు ఒక్కసారి వెనక్కి చూడాల్సి ఉంది కదా, ఆదేశించే వారికి ఆలోచించి ఆదేశించాల్సిన అవసరం కూడా ఉంటుంది అని అంటాడు. అప్పుడు కుంతీదేవి ఏడుస్తూ అందరినీ చూస్తూ ద్రౌపదిని వెతుక్కుంటూ బయటకు వెళ్తుంది. ఆ సమయంలో ద్రౌపది ఒక చెరువు గట్టు దగ్గర కూర్చొని కుంతీదేవి అర్జునుడి సంభాషణను గుర్తుకు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు కుంతీదేవి, ద్రౌపది, నన్ను క్షమించు ద్రౌపది, నీ పట్ల నేను చాలా అపరాధం చేశాను. అయినా నా కొడుకులకు నీ స్వయంవరానికి వచ్చే ఆలోచన కూడా లేదు. అయినా నేను కలలో కూడా అనుకోలేదు అర్జునుడు స్వయంవరంలో నిన్ను గెలుచుకుంటాడని అని అంటుంది. అప్పుడు ద్రౌపది, నీ ఆలోచనల మీద నీకు అంత నమ్మకం ఉందా కుంతీదేవి? అయినా నీ కొడుకులు అంతటి సమర్థులా ఏంటి నీ ఆలోచనలన్నింటినీ సఫలీకృతం చేయడానికి అని అంటుంది. అప్పుడు కుంతీదేవి, ద్రౌపది, నీకు నా మీద కోపం రావడం సహజమేనమ్మా, నీవు నన్ను క్షమించు అని చాలా బాధపడుతుంది. అప్పుడు ద్రౌపది, నన్ను క్షమించండి మాత, నేను ఆవేశంలో అలా మాట్లాడాను. అయినా మీ తప్పు కూడా ఏమీ లేదు. నది అలలలో జింక కొట్టుకుపోయినప్పుడు తప్పు నదిది కాదు కదా, అయినా తప్పు జింకది కూడా కాదు కదమ్మా. ఈ సమస్యలో నా తప్పేముంది చెప్పమ్మా అని చాలా బాధపడుతుంది. అప్పుడు కుంతీదేవి, నీ తప్పేం లేదమ్మా, తప్పంతా నాదే. అయినా ఆదేశించిన వారికి ఆదేశాన్ని వెనక్కి తీసుకునే అధికారం కూడా ఉంటుంది కదా. నేను ఇప్పుడే వెళ్ళి నా కొడుకులకు నా ఆదేశాన్ని మీరెవరూ పాటించవలసిన అవసరం లేదని చెప్తాను, నీవేం బాధపడకమ్మా అని చెప్పి కుంతీదేవి పాండవులు ఉన్న దగ్గరకు వెళ్తుంది. ఆ తర్వాత కుంతీదేవి అర్జునుడితో, అర్జున, నీవు వెంటనే రాజకుమారి ద్రౌపదిని పెళ్లి చేసుకో, ఆ తర్వాత కాంపిల్య నగరానికి వెళ్ళు, నీవు నా ఆదేశాన్ని ఒక పీడకల అనుకొని మర్చిపో అని అంటుంది. అప్పుడు అర్జునుడు, అది అసంభవం అమ్మా, అది జరగని పని అని అంటాడు. వెంటనే ధర్మరాజు వచ్చి, అర్జున, నీవు అమ్మ చెప్పిన మాటల్ని మన్నించు,
అగ్నిపర్వతం బద్దలైనప్పుడు అక్కడున్న చెట్ల మీద పక్షులన్నీ వెంటనే అక్కడి నుంచి ఎగిరిపోతాయి. ధర్మ సంకటం ఉన్న చోట ఎక్కువ కాలం ఉండడం మంచిది కాదు, కనుక నీవు వెంటనే కాంపిల్య నగరానికి వెళ్ళు. మేము కొన్ని రోజులు ఆగిన తర్వాత అమ్మని పాంచాల నగరానికి చేరుస్తాము అని అంటాడు. అప్పుడు కుంతీదేవి, చేరుస్తారా అంటే అర్థం ఏమిటి యుధిష్ఠిరా అని అడుగుతుంది. అప్పుడు ధర్మరాజు, అమ్మా, మీరు అర్జునుడి వివాహానికి తప్పకుండా వెళ్ళవచ్చు, కానీ మేము నలుగురు అన్నదమ్ములం అర్జునుడి వివాహానికి రాలేము. ఇకపైన మేము రాజకుమారి ద్రౌపది ముందుకు రాలేము అని అంటాడు. అప్పుడు కుంతీదేవి, ద్రౌపది ముందుకు మీరెందుకు రాలేరు యుధిష్ఠిరా? నేను ఇచ్చిన ఆదేశాన్ని నేనే రద్దు చేసినప్పుడు మీకు దానిలో సమస్య ఏముంది అని అంటుంది. అప్పుడు ధర్మరాజు, మీరిచ్చిన ఆదేశాన్ని రద్దు చేయవచ్చు, కానీ మీ నోటి మాట రద్దవ్వదు కదా. మాట ఎలాంటిదంటే, మాట అనే విత్తనం మనసు అనే భూమిపైన పడినప్పుడు ఏదో ఒకరోజు భవిష్యత్తులో మొలకెత్తక తప్పదు. అందుకే జ్ఞానులు అంటూ ఉంటారు, ఏమీ ఆలోచించకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడే వ్యక్తికి పాపం చుట్టుకుంటుంది అని అంటాడు. అప్పుడు కుంతీదేవి, కానీ యుధిష్ఠిరా, నేనేదో పొరపాటుగా అన్నాను అని అంటుంది. అప్పుడు ధర్మరాజు, శ్రవణుడికి పొరపాటుగానే బాణం తగిలింది, కానీ ఆ అపరాధానికి దండన దశరథ మహారాజు అనుభవించక తప్పలేదు కదా. పొరపాటున అన్నవాటికి కూడా ఆ దండన ఖచ్చితంగా లభిస్తుంది. మీకు తెలియకుండానే రాజకుమారి ద్రౌపదిని మా ఐదుగురికి వాగ్దానం చేశారు, వాక్కు ద్వారా దానం చేశారు. మీరు అనాలోచితంగా రాజకుమారి ద్రౌపదికి మా మధ్య సంబంధానికి నామకరణం చేశారు. కనుక ఇది ఒక ధర్మ సంకటమే మాత. మనము ఈ ధర్మ సంకటాన్ని ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది అని అంటాడు. అప్పుడు కుంతీదేవి, మరి దీనికి పరిష్కారం ఏమిటి యుధిష్ఠిరా? చెప్పండి, మీలో ఎవరైనా దీనికి పరిష్కారం ఏమిటి అని పెద్దగా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు భీముడు, ఒక కన్యను 5 పురుషులు ఎలా పంచుకోగలరమ్మా? ధర్మ సంకటానికి పరిష్కారం ఎప్పుడూ తపస్సు ద్వారానే లభిస్తుంది. కనుక మేము నలుగురం తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాము. రాజకుమారి ద్రౌపదిని అర్జునుడి వివాహం చేసుకోవడం తన కర్తవ్యం. కనుక రాజకుమారి ద్రౌపదిని అర్జునుడు వివాహం చేసుకుంటాడు. మేము నలుగురం సన్యాసం తీసుకుంటాం అని అంటాడు. భీముడు మాటలు విన్న కుంతీదేవి చాలా బాధతో పెద్దగా ఏడుస్తూ ఉంటుంది. వెంటనే అర్జునుడు ద్రౌపది ఉన్న ప్రదేశం దగ్గరకు వెళ్ళి రాజకుమారి అని పిలుస్తాడు. అప్పుడు ద్రౌపది, రాకుమార అర్జున, కుంతీమాత ఆదేశానికి ఏమైనా పరిష్కారం లభించిందా అని అడుగుతుంది. అప్పుడు అర్జునుడు, రాజకుమారి, ధాన్యంలో రాళ్లను వెతకడం సులభమే, కానీ రాళ్లల్లో ధాన్యం ఉంటే దాన్ని తీయడం అసంభవం కదా. అదేవిధంగా కొన్ని సమస్యలకు పరిష్కారాలు వెతకడం చాలా కఠినంగా ఉంటుంది అని అంటాడు. అప్పుడు ద్రౌపది, ఎందుకని రాకుమారా ఈ సమస్య ఇంత కఠినంగా మారింది? మీరే స్వయంవరానికి వచ్చారు, మీరే లక్ష్యాన్ని ఛేదించారు. మీ సామర్థ్యం చూసే కదా నేను మీ మెడలో వరమాలను వేశాను. కనీసం మీరెవరని కూడా ప్రశ్నించలేదు. మీ పేరేమిటని, మీ గోత్రం ఏమిటని, మీ వర్ణం ఏమిటని, మీ కులమేమిటని ఏదీ ప్రశ్నించలేదు కదా. ఇందులో నా తప్పేమిటి? ఈ సమస్య ఇంత కఠినంగా మారటానికి కారణమేమిటి అని అడుగుతుంది. అప్పుడు అర్జునుడు, ఇందులో మీ దోషమేమీ లేదు రాజకుమారి, బహుశా ఇది విధిరాత కావచ్చు అని అంటాడు. అప్పుడు ద్రౌపది, విధిరాతను విధాతే రాసి ఉండొచ్చు, కానీ దానిని మార్చుకోగల శక్తి మన దగ్గర ఉంది. ఈ విషయాన్ని గోవిందుడే స్వయంగా నాతో చెప్పాడు అని అంటుంది. అప్పుడు అర్జునుడు, ఈ పరిస్థితిని మా అమ్మ కల్పించారు, అందుకే మిమ్మల్ని మా 5 అన్నదమ్ములకు వాక్కు ద్వారా దానం చేశారు. ఇప్పుడు అమ్మ వద్దనుకున్నా సరే ఆదేశమైతే మారదు కదా. మీరు అడిగిన ప్రశ్నలకు నా దగ్గర ఏమీ సమాధానం లేదు రాజకుమారి, కానీ నాదొక విన్నపం. మీరు దయచేసి మా పెద్దన్నయ్యను వివాహం చేసుకోండి అని అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. Thank you.